నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాంగ్రెస్ పై నమ్మకం ఉంచాలని నిరుద్యోగులకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి చిక్కడపల్లి కేంద్ర గ్రంథాలయంలో ఇష్టాగోష్ఠి భావోద్వేగానికి గురైన ఉద్యోగార్థులు తెలంగాణలో రాబోయేది కేసీఆర్ సర్కారే అన్న కేటీఆర్ పిల్లల భవిష్యత్తు కోసం భారాస గెలవాలని వెల్లడి నేడు 4 సభల్లో పాల్గొననున్న సీఎం తెలంగాణలో భాజపా అగ్రనేతల ప్రచార హోరు నేడు గజ్వేల్ నిర్మల్లో ప్రధాని మోదీ సభలు 4 చోట్ల అమిత్ షా ఎన్నికల ర్యాలీలు జగన్ సర్కార్ను వెంటాడుతున్న ఓటమి భయం అక్రమ మార్గాల్లో ఓట్ల తొలగింపునకు కుట్రలు పట్టించుకోని అధికారులు ఎన్నికల సంఘం రోడ్ల మరమ్మతులపై ఏపీ మంత్రుల విచిత్ర వాదనలు పథకాలు ఆపేస్తే రహదారులు వేయొచ్చంటూ భాష్యం రోడ్లతో జీవితాలు బాగుపడతాయా అంటూ ప్రశ్నలు కొచ్చిన్ యూనివర్సిటీ వార్షికోత్సవంలో తొక్కిసలాట 4 విద్యార్థుల మృతి 60 మందికి గాయాలు మరికొందరి పరిస్థితి విషమం హమాస్ చెర నుంచి మరో 17 మంది బందీల విడుదల 13 మంది ఇజ్రాయెల్ 4 తాయి వాసులకు స్వేచ్ఛ నేడు మరో 39 మంది పాలస్తీనా వాసులకు విముక్తి నేడు భారత్ ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 ఆధిక్యం సాధించాలన్న పట్టుదలతో టీమిండియా మ్యాచ్కు పొంచి ఉన్న వర్షం ముప్పు ప్రచారంలో భాగంగా శనివారం బోధన్ ఆదిలాబాద్ వేములవాడ బహిరంగ సభల్లో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఆకస్మికంగా పర్యటించారు చిక్కడపల్లిలోని కేంద్ర గ్రంథాలయానికి చేరుకున్న రాహుల్ సామాన్యుడిలా నేలపై కూర్చుని నిరుద్యోగులతో ముచ్చటించారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కష్టాలను వివరిస్తూ పలువురు యువకులు రాహుల్ గాంధీ ముందు భావోద్వేగానికి గురయ్యారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని తనపై నమ్మకం ఉంచాలని రాహుల్ వారికి భరోసానిచ్చారు తర్వాత బావార్షి హోటల్కు వెళ్లిన రాహుల్ గాంధీ ఇతర కస్టమర్లతో పాటు కూర్చొని మటన్ బిర్యానీతో పాటు తనకిష్టమైన వెరైటీలను ఆర్డర్ చేశారు రాహుల్ మొత్తం 5280 బిల్లు చెల్లించినట్టు హోటల్ సిబ్బంది వెల్లడించారు తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన రెండో రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సంగారెడ్డి ఆందోల్ కామారెడ్డి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు కామారెడ్డిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాహుల్తో వేదిక పంచుకోనున్నారు అటు రేవంత్ రెడ్డి ఇవాళ నారాయణపేట్ దేవరకద్ర మహబూబ్ నగర్ కామారెడ్డి పటాన్చెరు శేర్లింగపల్లి నియోజకవర్గాల్లో ఓట్లను అభ్యర్థించనున్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా ఇవాళ హైదరాబాద్లోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం హోరెత్తించనున్నట్టు పీసీసీ వర్గాలు తెలిపాయి ఈ నెల 28న చివరి రోజు ప్రచారంలో భాగంగా రాహుల్ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గేలు పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు అదే రోజు ప్రియాంక గాంధీ భువనగిరి గద్వాల్ కొడంగల్లో ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తారు తెలంగాణలో రాబోయేది కేసీఆర్ సర్కారే అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పునరుద్ఘాటించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గోషామహల్ బేగం బజార్ నియోజకవర్గాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు పిల్లల భవిష్యత్తు కోసం భారాసకు ఓటు వేయాలని కేటీఆర్ అభ్యర్థించారు గోషామహల్లో నందకిషోర్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు చారిత్రక ఉస్మానియా ఆసుపత్రిని నూతన హంగులతో నిర్మిస్తామన్నారు మీకు పని చేసే ఎమ్మెల్యే కావాలన్నా పంచాయతీ పెట్టుకునే ఎమ్మెల్యే కావాలన్నా ఆలోచించుకోవాలి మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మన బస్తీలు మంచిగా కావాలంటే గోశామాల అభివృద్ధి కావాలంటే ఇవాళ తప్పకుండా కేసీఆర్ గారి ఆశీర్వాదం మరి నందుబిలాల మీద ఉంది ఆయనని గెలిపించి మీరు పంపండి చేయించే బాధ్యత నాది సిలిండర్ ఏదైతే 800 రూపాయలు మోడీ పెంచిండో అది నేను భరిస్తా మీకు 400 రూపాయలకే సిలిండర్ ఇస్తా అంటున్నాడు కేసీఆర్ గారు మంచి పనేనా ఎన్నికల ప్రచారంలో భాగంగా భారాస అధినేత సీఎం కేసీఆర్ ఇవాళ 4 ప్రజాశీర్వాద సభల్లో పాల్గొనున్నారు ఖానాపూర్ జగిత్యాల వేములవాడ దుబ్బాకల్లో నిర్వహించే సభల్లో పాల్గొని ఓట్లను అభ్యర్థించనున్నారు అక్టోబర్ 15న మొదలైన సీఎం కేసీఆర్ పర్యటనలు నవంబర్ 24 నాటికి 86 పూర్తయ్యాయి శనివారం హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభ వర్షం కారణంగా రద్దయింది రేపు షాద్నగర్ చేవెళ్ల ఆందోలు సంగారెడ్డిలో ఎల్లుండి వరంగల్ తూర్పు పశ్చిమ నియోజకవర్గాలకు ఒకే చోట ముఖ్యమంత్రి సభ నిర్వహిస్తారు ఆ తర్వాత గజ్వేల్ సభలో కేసీఆర్ పాల్గొంటారు
ఎన్నికల ప్రచారంలో భాగంగా 3 రోజుల తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ గజ్వేల్, నిర్మల్ జిల్లాల్లో నిర్వహించనున్న బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. తొలుత కన్హయ్య శాంతివనంలో జరిగే ప్రచారంలో పాల్గొనున్న ప్రధాని అనంతరం తూప్రాన్కు వెళతారు. అక్కడ 2 గంటల 15 నిమిషాల నుంచి 2 గంటల 45 వరకు నిర్వహించే పబ్లిక్ మీటింగ్కు హాజరవుతారు. తర్వాత నిర్మల్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుని 5 గంటల 45 నిమిషాలకు తిరుపతికి బయలుదేరతారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణలో చివరి రోజు ప్రచారం నిర్వహిస్తారు. నారాయణపేట జిల్లా మక్తల్, ములుగు, భువనగిరి, కూకట్పల్లిలో నిర్వహించే సభల్లో పాల్గొని తర్వాత ఢిల్లీకి వెళ్లనున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మహబూబ్ నగర్, కల్వకుర్తి, ఎల్బీ నగర్, కుత్బుల్లాపూర్లో నిర్వహించే సభలు, రోడ్ షోల్లో పాల్గొంటారు. భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. టీవక్స్ కార్యాలయంలో స్టూడెంట్ ట్రైబ్ సమావేశం, అందులో చేసిన వ్యాఖ్యలపై నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సుర్జేవాలా ఫిర్యాదు ఆధారంగా కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై హామీ ఇస్తూ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. రాజకీయ కార్యకలాపాల కోసం ప్రభుత్వ కార్యాలయం టీవక్స్ ను వాడుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఈఓ అధికారుల నివేదిక ఆధారంగా కేటీఆర్ ప్రాథమికంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. సిరిసిల్ల నుంచి ఎన్నికల్లో పోటీలో ఉండటంతో పాటు స్టార్ క్యాంపెయినర్గా ఉన్న కేటీఆర్ ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కేటీఆర్ కు ఈసీ ఆదేశాలు ఇచ్చింది. గడువులోగా వివరణ ఇవ్వకపోతే తగిన చర్యలు, నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని పేర్కొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందు జాగ్రత్తగా రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై గట్టి నిఘా పెట్టారు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్తో పాటు పెండింగ్లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు, శివార్లలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఏసీపీ, డీసీపీ స్థాయి పోలీస్ అధికారులు, తహసీల్దార్, ఆర్డీఓలు కౌన్సిలింగ్లో పాల్గొంటున్నారు. పోలీసుల హెచ్చరికలను పట్టించుకోని వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. జంట నగరాలు, శివారు ప్రాంతాల్లోని రౌడీ షీటర్లపై డేగ కన్ను వేశారు. అనుమానం ఉన్న వారిని బైండ్ ఓవర్ చేస్తున్నారు. 3 కమిషనరేట్ల పరిధిలో 3,500 మంది రౌడీ షీటర్లు రికార్డుల్లో నమోదయ్యారు. రౌడీ షీటర్ల విషయంలో నిర్లక్ష్యం వహించారనే కారణంతో బోరబండ ఇన్స్పెక్టర్ను సిపి సందీప్ శాండిల్య బదిలీ చేశారు. అవినీతికి దూరంగా అభివృద్ధికి దగ్గరగా ఉండే పాలన తెలంగాణలో ఉండాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో జనసేన పార్టీ అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ కు మద్దతుగా నిర్వహించిన సభలో పవన్ పాల్గొన్నారు. మోదీ చెప్పినట్లు రాష్ట్రానికి ఒక బీసీ సీఎం అయితేనే అన్ని వర్గాలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. జనసేన ప్రస్థానంలో తెలంగాణకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉందన్న పవన్ ఈ ఎన్నికల్లో జన సైనికులు, వీర మహిళలంతా భాజపాకు అండగా ఉండాలన్నారు. అనంతరం కుత్బుల్లాపూర్లో భాజపా అభ్యర్థి కోన శ్రీశైలం గౌడ్ కు మద్దతుగా నిజాంపేట్ హనుమాన్ ఆలయం రోడ్లో జనసేనాని రోడ్ షో నిర్వహించారు. మోదీ బలమైన నాయకత్వంలో ఉగ్రదాడులు తగ్గినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అధికార వైకాపా నేతలను ఓటమి భయం వెంటాడుతుంది. 4.5 ఏళ్ల పాలనలో అవినీతి, అక్రమాలు మినహా మరేం చేయని ప్రజాప్రతినిధులు వచ్చే ఎన్నికల్లో మళ్లీ అందలం ఎక్కేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రజాదరణ కష్టమని భావించి ఏకంగా ప్రతిపక్ష పార్టీల మద్దతుదారుల ఓట్ల తొలగింపునకు కుట్రలు పన్నుతున్నారు. విపక్షాల ఓటు హక్కును కాలరాయాలని బహిరంగంగానే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘం కానీ, కలెక్టర్లు కానీ స్పందించడం లేదు. ప్రతిపక్ష నేతలు చేసిన ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తున్నారు. మన వాళ్ళ ఓట్లయితే చేర్చు, ప్రతిపక్షం వాళ్ళైతే తొలగించు. ఇది పల్నాడు జిల్లాలోని కృష్ణా తీర ప్రాంతానికి చెందిన వైకాపా ఎమ్మెల్యే, అదే పార్టీకి చెందిన ఓ గ్రామస్థాయి నేతతో జరిపిన ఫోన్ సంభాషణ. కులాల వారీగా ఓట్ల వివరాలు అడిగి ప్రతిపక్షాల ఓట్లు తొలగించాలంటూ సాగిన ఈ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సార్ నమస్తే సార్. ఓకే అనిల్, మీ ఒడ్డర్లు ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఊళ్ళో? మా వడ్డర్లు ఉంటాయి సార్ 450-60 దాకా ఉంటాయి సార్. ఇక్కడ 375 ఉన్నాయి. దాంట్లో మనకి ఎన్ని ఉంటాయి కరెక్ట్ గా చెప్పండి. నాకు ఏమవుద్ది, పడకపోయినా పర్లేదు. 250 పక్కా ఉంటాయి సార్. 100 అంతే వాళ్ళకి టీడీపీ వాళ్ళకి. నా ఇల్లు ఇప్పుడు ఉంటాం అయితే సిరసాగా ఉండారు వాళ్ళు. మరి రేపు ఎట్టేస్తారో తెలియదు. ఊళ్ళో లేరంట, పొరుగురులో ఉన్నారంట నా ఇల్లు. వాళ్ళు పొరుగుల్లో ఉన్నారు. ఊళ్ళో 2 కుటుంబాలే ఉన్నాయి. తీసేయాలి మరి, వాళ్ళకి పెట్టలేదు తీసేస్తే.
తీసేస్తూ పెట్టేశాం సార్. పెట్టి నోటీసులు ఇవ్వమని చెప్పండి ఎంఆర్ఓకి. సరే సార్, సరే సార్. నోటీసులు ఇవ్వండి, లేకపోతే ఊళ్ళో లేరని చెప్తుంటే మీరు ఏంటంటే గట్టిగా మాట్లాడండి. ఇప్పుడు లేని వాళ్ళు, ఊళ్ళో లేని వాళ్ళు అవతల పెట్టేసేయండి ఇమీడియట్ గా. సరే సార్, ఓకే సార్. మనం ఏమైనా ఉంటే చేర్చండి పొరుగురులో. ఫోన్ సంభాషణలో ఉన్నది పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్రావేనని ఆరోపించిన తెదేపా మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఓటమి భయంతోనే తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నారని విమర్శించారు. ఈ రోజు పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే శంకర్రావు తను ఓడిపోతాడని పూర్తిగా తెలిసి ఈ రోజు ఓట్లు ఏ విధంగా తీసేయాలనే దాని మీద తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. అధికారుల మీద తీవ్ర ఒత్తిడి పెడుతున్నారనేది కూడా కొంతమంది అధికారులు కూడా చెప్తా ఉన్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం తరపున గెలిచి వైకాపాలోకి ఫిరాయించిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ పెద్ద సంఖ్యలో తెదేపా సానుభూతి పరుల ఓట్లు తొలగించే కుట్రకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు తొలగించేందుకు పెద్ద ఎత్తున ఫారం 7 దరఖాస్తులు చేయించిన ఆయన వాటి పురోగతిని వాట్సాప్ ద్వారా పర్యవేక్షిస్తూ దొరికిపోయారు. తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు గుద్దింది ఎవడైనా ఉన్నాయంటే మద్దాలగిరి ఒక్కడే లేదు. ఈ యొక్క చాటింగ్ చేస్తాడనమాట అతను ఫోన్ నుంచి. దీని మీద నేను ఎక్కడికైనా ఈ ప్రజాస్వామ్యంలో తేల్చుకుంటానికి సిద్ధంగా ఉన్నా. 33 వాటిలో ఈ నోట్లు తెస్తున్నాం 577 కంప్లీట్ ఏమైనాయి. 33, 35, 37, 38, 42, 43 వాటిలో కంప్లీటెడ్ సార్. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో వైకాపా నేతలు ప్రతిపక్ష మద్దతుదారుల ఓట్లను వేల సంఖ్యలో తొలగించే కుట్రల్ని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తున్నారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ అరాచకాలకు అంతేలేదు. ఆయన ఒత్తిడికి తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కొందరు బూత్ స్థాయి అధికారులు, పోలీసు అధికారులు ఇప్పటికే సస్పెండ్ అయ్యారు. మంత్రి సీదిరి అప్పలరాజు కొన్ని రోజుల క్రితం వైకాపా కార్యకర్తల సమావేశంలో మన ఓట్లయితే సరే, లేకపోతే తీసేయండని సూచించారు. అధికార పార్టీ నేతలు ఈ స్థాయిలో అరాచకాలకు పాల్పడుతున్నా కలెక్టర్లు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఉరవకొండలో 6,000కు పైగా తెదేపా సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తే దానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేశవ్ పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. పర్చూరు నియోజకవర్గంలో తెదేపా సానుభూతి పరుల ఓట్లను తొలగించేందుకు జరిగిన కుట్రను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధారాలతో సహా బయటపెట్టడంతో పాటు హైకోర్టులో పోరాడితే తప్ప ఎన్నికల సంఘంలో స్పందన రాలేదు. 2019 ఎన్నికలకు ముందు పెద్ద స్థాయిలో ఫారం 7 దరఖాస్తులను దాఖలు చేసిన వైకాపా అప్పటి అధికార పక్షానికి చెందిన వారి ఓట్లను తొలగించేందుకు ప్రయత్నించి దొరికిపోయింది. అప్పట్లో ఎన్నికల అధికారులు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ కేసులన్నీ తొక్కిపెట్టింది. వైకాపా అంతే లేకుండా చెలరేగిపోతోంది. అధికార పార్టీ కుట్రకు ఉద్యోగులు, పోలీసులు బలైపోతున్నారు. దరఖాస్తులు దాఖలు చేయించిన వైకాపా నేతలపై కలెక్టర్లు గాని, ఎన్నికల సంఘం కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అధ్వానంగా మారిన రహదారుల్ని బాగు చేయడంపై మంత్రులు, ఎమ్మెల్యేలు విచిత్రమైన వాదనలు వినిపిస్తున్నారు. పింఛన్లు, పథకాల్ని ఆపేసి రోడ్లు వేయాలా? రహదారులు బాగుంటే మీ జీవితాలు బాగుపడతాయా అంటూ మొండిగా వాదిస్తున్నారు. గత ప్రభుత్వాలు పథకాల్ని అమలు చేస్తూనే రహదారి నిర్మించలేదా? రోడ్లు పాడైతే మరమ్మతులు చేయలేదా అన్న ప్రశ్నకు ప్రజాప్రతినిధుల నుంచి బదులే రావడం లేదు. అడుగుకో గుంత కనిపిస్తున్నా, ప్రమాదాల్లో అమాయకుల ప్రాణాలు పోతున్నా, వాహనాలు గొల్లవుతున్నా జగన్ సర్కార్ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. కొత్త రోడ్లేమో కానీ ఉన్న వాటిని బాగు చేసేందుకు నిధులు ఇవ్వడం లేదు. పెన్షన్ ఒక్కరెవరైనా ముసలాళ్ళు ఒక నెల పెన్షన్ ఇవ్వమంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. 15 కోట్లు ఇస్తాను ఒక్క కదిరికే. 1వ తారీఖుకే 15 కోట్లు నెల డ్రా చేసి ఇస్తాను. ఆపితే ఈ రోడ్లన్నీ ఒక్క నెల ఆపేసినాం అనుకో, ఏం రోడ్లే మిగిలిన అన్ని అర్థం ఉన్నట్టు చేసేయచ్చు. చేయలేం కదా. ఒక్క ముసలాయమ కూడా పెన్షన్ ఇవ్వకుండా ఒక నెల ఆపగలం, ఆపలేం కదా. అవి ఇంపార్టెంట్, ఫస్ట్ ప్రయారిటీ దాంట్లోకి. అధ్వానంగా ఉన్న తమ గ్రామ రహదారిని బాగు చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం తురకవాండ్లపల్లి గ్రామస్తులు కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలివి. ఆహా, ఏం చెప్పారు? ఒక్క నెల పింఛన్ ఆపితే రోడ్లు వేయవచ్చంట. ఈయనే కాదు, గతంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు సైతం ఇదే తరహాలో సెలవిచ్చారు. ఈ నెల 20న అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురంలో జరిగిన సామాజిక సాధికార యాత్రలో పాల్గొన్న ఆయన రోడ్లు వేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయా అని ప్రశ్నించారు. పైగా రోడ్లు బాగా లేవు కాబట్టి వైకాపాను వద్దనుకోవద్దని ప్రజలకు హితబోధ చేశారు. అంతా ఒకతాను ముక్కలే కదా, అందుకే ఇంచుమించు ఇలానే చెప్పారు. ఇక గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ ఒక్క పథకాన్ని ఆపినా ఏపీలో రహదారులు వేయడం పెద్ద కష్టమేమి కాదని చెప్పేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు వేయాలంటే 5 నుంచి 6 వేల కోట్లు సరిపోతాయని, దీనికి డ్వాక్రా మహిళలకు ఇచ్చే ఒక్క విడత లబ్ధిని ఆపితే చాలని చెప్పారు. రహదారులు అభివృద్ధికి చిహ్నాలు. రోడ్లు బాగుంటే ఆయా ప్రాంతాల్లోని ప్రజల
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా రుజువైన సూత్రం. జగన్ సర్కారుకు మాత్రం రహదారులంటే పట్టింపే లేదు. అధ్వాన రహదారుల వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్ని కావు. ఈ రోడ్డుపై ప్రయాణమా వామ్మో అంటూ నిట్టూరుస్తారు. ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు ఎన్ని ఉన్నా రోడ్లు బాగోలేకపోతే అటువైపు వచ్చేందుకు సందర్శకులు ఆసక్తి చూపరు. గత ప్రభుత్వాలు పథకాలు ఆపి వాటి నిధులతోనే రోడ్లు వేశాయా? వాటిని కొనసాగిస్తూనే కొత్త రోడ్లు వేయడంతో పాటు మరమ్మతులు సైతం చేయలేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర, జిల్లా, ఇతర రహదారులు కలిపి 45,000 కిలోమీటర్ల మేర ఏపీలో రోడ్లున్నాయి. వీటిలో 9,000 కిలోమీటర్లు అత్యంత ఘోరంగా ఉన్నాయి. వీటిని తక్షణమే పునరుద్ధరించాల్సి ఉంది. మరో 7,500 కిలోమీటర్ల మేర గుంతలు తేలి ఉన్నాయి. కాస్త పర్వాలేదులే అనేవి మరో 8,500 కిలోమీటర్లు ఉన్నాయి. ఇవన్నీ R&B అధికారిక లెక్కలు. సాధారణంగా 5 ఏళ్లకొకసారి రహదారులకు కొత్త లేయర్ వేసి పునరుద్ధరణ పనులు చేయాలి. ఏడాదికి 9,000 కిలోమీటర్ల చొప్పున రోడ్లను పునరుద్ధరించాల్సి ఉండగా ఈ 4.5 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే 7,650 కిలోమీటర్ల పనులు చేశారు. ఇందుకు 2,500 కోట్లు ఖర్చు కాగా 2,000 కోట్లను బ్యాంకు రుణంగా తీసుకుని గుత్తేదారులకు చెల్లించారు. ఈ రుణానికి సంబంధించి వాహనదారుల నుంచి పెట్రోల్, డీజిల్ పై లీటరుకు రూపాయి చొప్పున రహదారి అభివృద్ధి సెస్ వసూలు చేస్తున్నారు. నెలకు 50 కోట్ల చొప్పున 2020 సెప్టెంబర్ నుంచి ఇప్పటిదాకా 1,900 కోట్లను ప్రజల ముక్కుపిండి వసూలు చేశారు. ఏపీలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రుణంతో చేపడుతున్న రహదారుల విస్తరణ ప్రాజెక్టు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. 6,400 కోట్ల ప్రాజెక్టులో రాష్ట్ర వాటా 30% వైకాపా ప్రభుత్వం చెల్లించలేకపోతోంది. మొదటి దశలో 1,244 కిలోమీటర్ల పనుల్ని గుత్తేదారులకు అప్పగించి 2.5 ఏళ్లవుతున్నా 20% పనులే పూర్తయ్యాయి. దీంతో ప్రాజెక్టును రద్దు చేస్తామని కేంద్రం ఇప్పటికే హెచ్చరించింది. ఫలితంగా రెండో దశ కింద చేపట్టాల్సిన 1,268 కిలోమీటర్ల విస్తరణ ఇక అటకెక్కినట్లే. రాష్ట్ర వ్యాప్తంగా ఘోరంగా తయారై వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపించే రహదారులను వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ బృందం నియోజకవర్గాల వారీగా గుర్తించింది. వీటిలో 3,432 కిలోమీటర్ల రహదారుల్ని వాహనాలు సాఫీగా వెళ్లేలా పునరుద్ధరించేందుకు 1,121 కోట్లతో ప్రభుత్వం ఈ ఏడాది జూలై 5న పరిపాలన అనుమతులు ఇచ్చింది. టెండర్లు పిలిచి ఆ నెలాఖరున గుత్తేదారులతో ఒప్పందాలు చేసుకుంది. 4 నెలలైనా పనులు మొదలు కాలేదు. ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందనే నమ్మకం లేక గుత్తేదారులు వెనకాడుతున్నారు. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా రెండవ రోజు శనివారం 13 మంది ఇజ్రాయెల్, 4 థాయిలాండ్ బందీలను హమాస్ ఆలస్యంగా విడుదల చేసింది. ప్రతిగా ఇజ్రాయెల్ కూడా తమ జైళ్లలో ఉన్న 39 మంది పాలస్తీనాకు చెందిన మహిళలు, చిన్నారులకు విముక్తి కల్పించింది. హమాస్ విడుదల చేసిన బందీలను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పచెప్పినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీలో జరిగిన వార్షికోత్సవంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 4 విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మరో 64 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో 2 విద్యార్థినులు ఉన్నారు. సమాచారం అందుకున్న కొచ్చి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఎర్నాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 4 పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబర్ 2న అఖిలపక్ష భేటీ నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 4వ తేదీన ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు 22వ తేదీ వరకు కొనసాగుతాయి. 3వ తేదీన 5 రాష్ట్రాల ఓట్ల గణన ఉన్నందున అఖిలపక్ష సమావేశాలు ఒకరోజు ముందుగానే జరపాలని నిర్ణయించారు. కీలకమైన పలు బిల్లులను ఈ సమావేశంలోనే తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. తృణమూల్ సభ్యురాలు మహువా మొయిత్రాపై ఉన్న ప్రశ్నలకు నగదు ఆరోపణలపైన ఎథిక్స్ కమిటీ నివేదికను ఈ సమావేశాల్లోనే సభలో ప్రవేశపెట్టనున్నారు. ఐపీసీ, సిఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్లకు ప్రత్యామ్నాయం కోరుతున్న 3 ముఖ్యమైన బిల్లులు సైతం ఈ సభలో తీసుకురానున్నారు. వీటికి హోంశాఖ స్థాయి సంఘం ఇప్పటికే ఆమోదం తెలిపింది. అలాగే మరికొన్ని కీలక బిల్లులను ఈ సమావేశంలో తీసుకురానున్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడుల తీవ్రతను మరింత పెంచింది. ఏకంగా 75 డ్రోన్లతో భీకర దాడులు చేసింది. 2022 ఫిబ్రవరిలో సైనిక చర్య ప్రారంభమైన తర్వాత మాస్కో జరిపిన అతిపెద్ద డ్రోన్ దాడిగా ఉక్రెయిన్ వెల్లడించింది. కీవ్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు ఉక్రెయిన్ వాయుసేన తెలిపింది. 75 ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్లలో 71 డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసినట్టు పేర్కొంది. కీవ్తో పాటు సుమీ, జపోరిజియా, మైకోలైవ్ తదితర ప్రాంతాలపైన రష్యా డ్రోన్ దాడులు చేసినట్టు ఉక్రెయిన్ సైనిక అధికారులు తెలిపారు. రష్యా డ్రోన్ దాడుల్లో ఓ బాలిక సహా 5 పౌరులు గాయపడినట్టు వెల్లడించారు. 77 నివాస భవనాలు ధ్వంసమైనట్టు తెలిపారు. ఉక్రెయిన్ సైతం రష్యా ఆక్రమిత క్రిమియా ద్వీపకల్పంపై డ్రోన్లతో దాడి చేసింది.